రైట్ ఓకే వెల్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సివిక్ అడ్డా. ఇవాళ మన సెషన్లో November 9th and 10th డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. బిఫోర్ మూవింగ్ ఇన్ టు అవర్ సెషన్, ఆర్ చౌదరి గారు షీ హెస్ కమెంటెడ్ అండ్ హరీష్ మేడం తెలుగు మంత్లీ కరెంట్ అఫైర్స్, ఆర్ చౌదరి ఈఎంఐ కూడా రాఘవ్ చౌదరి మంత్లీ కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేయండి వీక్లీ అని చెప్పేసి చెప్తున్నారు. టెలిగ్రామ్ ఛానల్ ఒకటి క్రియేట్ చేసామండి మనం. ఆ టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అనేది మీకు అక్కడ ప్రొవైడ్ చేయబడుతుంది. దానితో పాటు ఓంకార్ గారు కూడా మెసేజ్ కమెంట్ చేశారు. రైట్, జస్టిస్ శృతి షీ ఈస్ ద న్యూ క్యాండిడేట్ టు కమెంట్. అండ్ శ్రీ విద్యారెడ్డి సంఖ్యపల్లి షీ హెస్ కమెంటెడ్. అండ్ వీళ్ళందరితో పాటు ఉషశ్రీ రెడ్డి ఈజ్ ఆల్సో దేర్. షీ హెస్ ఆల్సో కమెంటెడ్. కమెంట్ మిస్ అయిందమ్మా, జస్ట్ ఏం లేదు. యూ ఆల్సో కమెంటెడ్. ఐ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యువర్ వర్క్. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డైలీ మీకు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా అప్డేట్ చేస్తాం. రైట్, సి ద ఫస్ట్ వన్. IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వాళ్ళు రీసెంట్ గా కాంచనజంగా నేషనల్ పార్క్, కాంచనజంగా ఆర్ కాంచనగంగా అంటారు, కాంచనజంగా అని అంటారు, కాంచనజంగా బయోస్పియర్ రిజర్వ్ అనొచ్చు, లేదా కాంచనజంగా నేషనల్ పార్క్. దీనికి ఏమని దీని స్టేటస్ వచ్చేసి గుడ్ అని చెప్పి IUCN రికగ్నైజ్ చేసింది. దీని స్టేటస్ గుడ్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ఈ IUCN అన్నది రెడ్ బుక్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ రెడ్ బుక్ లో అంటే వల్నరబుల్ లో ఏమున్నాయి, బాగా మోస్ట్ వల్నరబుల్ ఏమున్నాయి, క్రిటికల్ ఎండేంజర్డ్ ఏమున్నాయి, అసలు ఎక్స్టెంట్ అయిపోవడానికి ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయి, వీటన్నిటి గురించి ఆ రెడ్ బుక్ లో ఆ డేటా అనేది ప్రొవైడ్ చేయబడతా ఉంటుంది. అది స్పీషీస్ గురించి, బోత్ దాంట్లో యానిమల్స్, అదేవిధంగా ప్లాంట్ స్పీషీస్, వాటన్నిటి గురించి ఆ రెడ్ డేటా బుక్ లో ప్రతి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే కాంచనజంగా నేషనల్ పార్క్ వచ్చేసి దీని స్టేటస్ గుడ్ అని చెప్పేసి రికగ్నైజ్ చేసింది. కాంచనజంగా నేషనల్ పార్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుందండి, వేర్ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్, సిక్కిం లో ఉంది. కాంచనజంగా నేషనల్ పార్క్ కి నేచర్ వైజ్ గా, అదే విధంగా మనకి కల్చరల్ వైజ్ గా, నేచర్ వైజ్ అండ్ కల్చరల్ వైజ్ గా రెండిటి దృష్టి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్ బోత్ ద వేస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. న్యాచురల్ కన్జర్వేషన్ సైట్, దానితో పాటు కల్చరల్ కన్జర్వేషన్ సైట్ కూడా. ఎందుకు అంటే ఆ సిక్కిం ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ ప్రజలు ఏం చేస్తారు అని అంటే, ఈ కాంచనజంగా అన్నటువంటిది, ఇక్కడ ఈ కాంచనజంగా అనేది పీక్ పేరు కూడా కదా. గ్లోబల్ లెవెల్లో హైయెస్ట్ పీక్ ఇది మౌంట్ ఎవరెస్ట్ తర్వాత సెకండ్ హైయెస్ట్ పీక్ వచ్చేసి ఏంటి, దట్ ఈస్ K2 పీక్. దాని తర్వాత థర్డ్ హైయెస్ట్ పీక్ గా మనం దేన్ని చెప్తాం, కాంచనజంగా పీక్ ని థర్డ్ హైయెస్ట్ పీక్ గా చెప్తాం. అక్కడ కాంచనజంగా నేషనల్ పార్క్, ఈ పార్క్ కూడా ఉందండి. అంటే అక్కడ ఉన్నటువంటి స్పీషీస్ ని కన్సర్వ్ చేయడానికి బయోస్పియర్ రిజర్వ్ లాగా కూడా దీన్ని ప్రకటించారు. బయోస్పియర్ రిజర్వ్ అంటే ఏది రికగ్నిషన్ ఇవ్వాలి, యునెస్కో దానిని రికగ్నైజ్ చేయాలి. అంటే యునెస్కో దానికి ఫండింగ్ ఇవ్వడం కానీ, దాన్ని కన్సర్వ్ చేయడానికి యునెస్కో హస్తం ఉంటే దాన్ని బయోస్పియర్ రిజర్వ్ అని చెప్పేసి చెప్తాం. ఇక్కడ కాంచనజంగా స్టేటస్ గుడ్ అని చెప్పేసి చెప్పారు కదా. కల్చరల్లీ కూడా ఎవరైనా దానిని అధిరోహిస్తున్నారు అని అంటే దాన్ని తొక్కకూడదు. వాళ్ళ ప్రకారం అది దేవత, ఆ దేవత వల్లనే మనం ఆ కాంచనజంగా వల్లనే వాళ్ళందరూ కూడా సుభిక్షంగా, సురక్షితంగా ఉండగలుగుతున్నారు అని చెప్పి వాళ్ళ నమ్మకం. ఆ విధంగా కల్చరల్లీ కూడా దే ట్రీట్ ఇట్ యాజ్ నాట్ ఓన్లీ యాజ్ నేచర్ బట్ ఆల్సో యాజ్ గాడ్. అందుకే కల్చరల్లీ కూడా చాలా ఇంపార్టెంట్, కన్జర్వేషన్ రూపంలో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ గా చెప్తాం. ఆ విధంగా కాంచనజంగా స్టేటస్ వచ్చేసి రీసెంట్ గా IUCN గుడ్ అని చెప్పేసి డిక్లేర్ చేసింది. ఇట్ ఈస్ ద ఓన్లీ ఇండియన్ పార్క్ టు రిసీవ్ దిస్ ర్యాంకింగ్. ఇట్లాంటి ర్యాంకింగ్ అనేది ఏ ఇండియన్ పార్క్ కి IUCN నుంచి లభించలేదు ఫర్ ద ఫస్ట్ టైం. వెస్టర్న్ ఘాట్స్ మనకి చూసుకుంటే చాలా స్టేట్స్ లో ఉంటాయి. అదేవిధంగా సుందర్బన్స్, వెస్ట్ బెంగాల్ సుందర్బన్స్ కానీ, వెస్టర్న్ ఘాట్స్ కానీ, దాంట్లో కూడా వైడ్ వెరైటీ ఆఫ్ ఫ్లోరా అండ్ ఫనా ఉంటుంది. వాటికి కూడా అటువంటి రికగ్నిషన్ లభించలేదు. మొట్టమొదటిసారి ఈ నేషనల్ పార్క్ కి రికగ్నిషన్ లభించింది. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గా మనం చెప్పుకోవాలి. మొట్టమొదటి ఇండియాస్ ఫస్ట్ మిక్స్డ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. మిక్స్డ్ అని ఎందుకు చెప్పామంటే కల్చరల్ అండ్ న్యాచురల్ హెరిటేజ్ సైట్ రెండు, అందుకే మిక్స్డ్ అని చెప్పుకుంటున్నాం. రికగ్నైజ్డ్ ఇన్ ది ఇయర్ 2016లో దీన్ని రికగ్నైజ్ చేశారు బికాస్ ఆఫ్ ఇట్స్ న్యాచురల్ బ్యూటీ అండ్ కల్చరల్ ఇంపార్టెన్స్. రెండిటి దృష్ట్యా దీన్ని రికగ్నైజ్ చేశారు. ద పార్క్ సక్సెస్ కమ్ ఫ్రమ్ కేర్ఫుల్ ప్లానింగ్, కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దాన్ని కన్సర్వ్ చేయటంలో వాళ్ళ హస్తం కూడా ఎంతో కొంత లేకపోలేదు. రేంజర్స్ కూడా, అక్కడ రేంజర్స్ అంటే ఎవరు, ఆ ఫారెస్ట్ ఏరియాని ఎవరైతే సేఫ్ గార్డ్ చేస్తారో వాళ్ళని రేంజర్స్ అని అంటాం.
ఆ రేంజర్స్ కూడా క్లోజ్ గా ప్రజలతో, అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ వాళ్ళతో క్లోజ్ గా వాచ్ చేస్తూ కన్సల్ట్ చేయటంలో వాళ్ళు కూడా ముఖ్య పాత్రను పోషించారు. అట్లా అక్కడ ఉన్నటువంటి యానిమల్స్ ని పోచి వాటిని బారిన పడకుండా జాగ్రత్తగా సంరక్షించడంలో ఇది ఒక ముఖ్య పాత్రను పోషించారు వీళ్ళందరూ చెప్పుకోవచ్చు. రైట్, నెక్స్ట్ వన్, ఫౌండేషన్ స్టోన్ ఫర్ అస్సాంస్ ఫస్ట్ టెక్నికల్ అండ్ వొకేషనల్ యూనివర్సిటీ. అస్సాంకి సంబంధించి మొట్టమొదటి టెక్నికల్ అండ్ వొకేషనల్ యూనివర్సిటీని దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ టెక్నికల్ వొకేషనల్ యూనివర్సిటీ, వొకేషనల్ అంటే అప్పుడప్పుడు మనం విత్ ఇన్ షార్ట్ స్పాన్ లో అయిపోయేటువంటి కోర్సెస్ ఉంటే వొకేషనల్ కోర్స్ అని అంటాం. టెక్నికల్ అండ్ వొకేషనల్ కోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వీటన్నిటికి సంబంధించి టెక్నికల్ కోర్సెస్ ని ఈ సంస్థ, ఈ యూనివర్సిటీ అనేది అందజేస్తుంది. ఈ యూనివర్సిటీ ఎవరి పేరు మీద లాంచ్ చేశారు, ఆ పేరు కూడా చాలా ఇంపార్టెంట్. ఒక మహిళ who has made her active participation in national movement. నేషనల్ మూవ్మెంట్ లో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసినటువంటి ఒక ఉమెన్ పేరు మీద, అస్సాంకి చెందినటువంటి ఉమెనే, ఆవిడ పేరు మీద ఈ యూనివర్సిటీకి ఫౌండేషన్ స్టోన్ ని ఎవరు లెవీ చేశారు? మన యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు దీనికి ఫౌండేషన్ స్టోన్ ని వేశారు. ఆవిడే ఎవరు అని అంటే కనక్లతా బరువా. కనక్లతా బరువా, షీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కనక్లతా బరువా ఆర్ కనక్లతా బరువా ఫ్రమ్ అస్సాం. ఈవిడ క్విట్ ఇండియా మూవ్మెంట్ 1942లో క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ అయింది కదండి. ఒక్క రోజే జరుగుతుంది, ఆ రోజుతోనే ఎండ్ అయిపోతుంది. 8 ఆగస్టు 1942. దట్ ఈస్ ద లాస్ట్ మూమెంట్ ఇన్ నేషనల్ మూవ్మెంట్, క్విట్ ఇండియా మూవ్మెంట్. దీంట్లో యూజ్ చేసినటువంటి స్లోగన్ ఏంటి? క్విట్ ఇండియా మూవ్మెంట్ లో డూ ఆర్ డై స్లోగన్ వాజ్ గివెన్ బై మహాత్మా గాంధీ గారు. చేద్దాం లేదా చద్దాం అన్నటువంటి స్లోగన్ ఇస్తారు, అది కూడా ఇంపార్టెంట్. క్విట్ ఇండియా మూవ్మెంట్ లో ఈవిడ 17 సంవత్సరాల వయసులో ఉండి కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. బేరింగ్ నేషనల్ ఫ్లాగ్ అట్ గోపూర్, నేషనల్ ఫ్లాగ్ ని పట్టుకొని ఆవిడ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. ద స్వాహిద్ కనక్లతా బరువా స్టేట్ యూనివర్సిటీ, దిస్ ఈస్ ద నేమ్. అస్సాంలో వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నటువంటి యూనివర్సిటీ పేరు స్వాహిద్ కనక్లతా బరువా స్టేట్ యూనివర్సిటీ. ఎవరి పేరు మీద? ఈవిడ పేరు మీద గానీ దీన్ని లాంచ్ చేశారు. అస్సాంలో ఎక్కడ? దానికి ఫౌండేషన్ స్టోన్ ని ఎవరు లెవీ చేశారు? మన యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో, అదేవిధంగా మెషిన్ లెర్నింగ్ లో, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, డ్రోన్ అండ్ నేవిగేషన్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, స్మార్ట్ సిటీస్ అండ్ స్మార్ట్ ఎన్వైరన్మెంట్స్, వీటన్నిటికీ సంబంధించి ఈ యూనివర్సిటీ నుంచి కోర్సెస్ అనేవి ఆఫర్ చేస్తారు. అది ఇంకా అస్సాం గురించి చెప్పాలి అని అంటే, అస్సాం, వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ అస్సాం? తెలిస్తే కమెంట్ చేయొచ్చు. వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ అస్సాం? అస్సాంకి చీఫ్ మినిస్టర్ గా ఎవరు పనిచేస్తున్నారండి? అస్సాంకి చీఫ్ మినిస్టర్ గా హిమంత బిస్వా శర్మ. హిమంత బిస్వా శర్మ ఈజ్ సర్వింగ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ అస్సాం. అదేవిధంగా అస్సాంకి గవర్నర్ గా ఎవరు పనిచేస్తున్నారు? కమెంట్ చేయొచ్చు. సారో ఆఫ్ అస్సాం అని చెప్పేసి ఏ రివర్ కి పేరండి? బ్రహ్మపుత్ర రివర్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ సారో ఆఫ్ అస్సాం. సారో ఆఫ్ అస్సాం అంటే అని ఎందుకు అంటారు అని అంటే, ఆ రివర్ నుంచి చాలా వరకు ఫ్లడ్స్ రావటం, అక్కడ నుంచి చాలా వైపరీత్యాలకి గురి అవ్వటం, న్యాచురల్ కలామిటీస్, దానివల్ల సారో ఆఫ్ అస్సాం అని దానికి పేరు. అంబుబచి మేళా ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు? అస్సాంలో ఉన్నటువంటి కామాఖ్య టెంపుల్. ప్రతి సంవత్సరం కూడా అంబుబచి మేళా అన్నది గాడెస్ కామాఖ్య ఆవిడ పేరు మీద 3 రోజులు సెలబ్రేట్ చేస్తారు. అది కూడా మెన్స్ట్రుయేషన్, అమ్మవారు మెన్స్ట్రువల్ సైకిల్ ని మెన్స్ట్రువల్ సైకిల్ ని అబ్జర్వ్ చేస్తూ, అంటే ఒక యోని ఉంటది అక్కడ, విమెన్ యోని ఉంటది. ఆ యోని నుంచి రెడ్ కలర్ వస్తుందని చెప్పేసి చెప్తారు. మెన్స్ట్రువల్ సైకిల్ లో జనరల్ గా ఏం జరుగుతుంది? అదే కదా, బ్లీడింగ్ హ్యాపెన్స్. కాబట్టి అట్లా నార్మల్ గా అయితే అమ్మాయిలకి మంత్లీ వన్స్ మెన్స్ట్రువల్ సైకిల్ విల్ బి దేర్. కాకపోతే ఇక్కడ ఈ అంబుబచి మేళలో ఏం చేస్తారంటే, సంవత్సరానికి ఒక్కసారి మెన్స్ట్రువల్ సైకిల్, కామాఖ్య దేవతకి మెన్స్ట్రువల్ సైకిల్, ఆ 3 రోజుల పాటు గుడిని క్లోజ్ చేస్తారు. 3 రోజుల తర్వాత 4th డే అందరినీ అలో చేస్తారు విజిట్ చేయడానికి. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఆఫ్ అస్సాం. ఇంకొక ఇంపార్టెంట్ ఫెస్టివల్ దట్ ఈజ్ బిహు ఫెస్టివల్. బిహు డాన్స్ కూడా ఉంటుంది. బిహులో 3 రకాలు ఉంటాయి. రోంగ్ల బిహు, మాఘ బిహు, రోంగ్ల బిహు, కటి బిహు అని చెప్పేసి ఉంటాయి. రోంగ్ల బిహు, మాఘ బిహు, కటి బిహు, ఇట్లా 3. ఫస్ట్ పంట వేసినప్పుడు ఒక పేరుతో సెలబ్రేట్ చేస్తారు. ఆ పంటని
ఐ మీన్ పండేటప్పుడు సుభిక్షంగా పెరగాలని చెప్పేసి ఒక ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేస్తారు. పంట చేతికి వచ్చిన తర్వాత హార్వెస్ట్ ఫెస్టివల్ లాగా ఇంకో దాన్ని సెలబ్రేట్ చేస్తారు. అందుకే ఈ 3 పేర్లు: మాఘ బిహు, కటి బిహు, రోంగ్లా బిహు. ఇది దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. బిహు డాన్స్ కూడా చాలా పాపులర్ డాన్స్ ఇన్ అస్సాం. జోర్హాట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ అస్సాం దేనికి పాపులర్ అండి అని అంటే, ఇక్కడే మనకి ఇంటర్నేషనల్ టీ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేస్తారు. జోర్హాట్ డిస్ట్రిక్ట్, అస్సాంలో జోర్హాట్ డిస్ట్రిక్ట్ లో టీ ఫెస్టివల్. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్, వరల్డ్ టీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? ఇది వరకు December 21st ని సెలబ్రేట్ చేశారు అర్లియర్. అయితే ఇప్పుడు దానిని చేంజ్ చేశారు. December 21st నుంచి ఏ డేట్ కి చేంజ్ చేశారు? ఇది కూడా తెలిస్తే కమెంట్ చేయండి. ఎప్పుడు వరల్డ్ టీ డే సెలబ్రేట్ చేస్తాము? రీసెంట్ గా ఆల్రెడీ ఆ డే కూడా అయిపోయింది. జోర్హాట్ డిస్ట్రిక్ట్ అనేది అక్కడ ఇంటర్నేషనల్ టీ ఫెస్టివల్ అక్కడ సెలబ్రేట్ చేస్తారు. అందుకు అది అట్లా ఫేమస్. అస్సాం క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటి? డిస్పూర్. అస్సాం ఇస్ వన్ ఆఫ్ ద పాపులర్ స్టేట్స్ ఇన్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో మనకున్నటువంటి 7 సిస్టర్స్ అండ్ సో కాల్డ్ 7 సిస్టర్స్ లో వన్ అమాంగ్ దెమ్ అస్సాం. తెలిస్తే కమెంట్ చేయండి, తెలియకపోతే ఇబ్బంది ఏం లేదు, అంతా అస్సాం అయింది లేకపోతే. ఓకే రైట్. నెక్స్ట్ వన్, బుద్ధ రెలిక్స్ రీచ్ భూటాన్ యాజ్ ఇండియాస్ గిఫ్ట్ ఫర్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్. ఈ పీస్ ప్రేయర్ ఫెస్టివల్ దీని విశిష్టత ఏంటి? ఇది తెలియదు. దిస్ ఇస్ హిందూ పేపర్ కటింగ్. ఈ పీస్ ప్రేయర్ ఫెస్టివల్ అన్నది ఏంటి అని అంటే, బేసిక్లీ ఇది ఒక 16 days సెలబ్రేట్ చేస్తారండి. ఎన్ని రోజుల పాటు ఈ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేస్తారని అంటే 16 రోజుల పాటు దీనిని సెలబ్రేట్ చేస్తారు భూటాన్ వాళ్ళు. భూటాన్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటండి? వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ భూటాన్? థింపూ. అండ్ ద కరెన్సీ ఈజ్ గుల్ట్రమ్ అని చెప్పేసి దీనికి పేరు. క్యాపిటల్ సిటీ ఈజ్ గుల్ట్రమ్, కరెన్సీ ఈజ్ థింపూ. క్యాపిటల్ సిటీ థింపూ, గుల్ట్రమ్ ఈజ్ ద కరెన్సీ. ఆ 16-day గ్లోబల్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్ లో భాగంగా మన భారతదేశం నుంచి ఈ బుద్ధుడి యొక్క రెలిక్స్ అంటే అస్థికలు. ఆ అస్థికల్లో నెయిల్స్ ఉండొచ్చు, లేదనంటే ఈ అస్థికలు అని అంటే వాళ్ళని కాల్చేశారనుకోండి, యాషెస్, వాటిని అస్థికలే అంటాం. అలా కాకుండా కాల్చకుండా పూడ్చిపెట్టారనుకోండి, వాళ్ళ బిలాంగింగ్స్ ఏమన్నా ఉంటే అవి. ఆ రెలిక్స్ ని తీసుకొని వెళ్ళి మనం వాళ్ళకి గిఫ్ట్ గా ఇచ్చామన్నమాట. పీస్ ప్రేయర్ ఫెస్టివల్, గ్లోబల్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్, గ్లోబల్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్. దీని సందర్భంగా మన భారతదేశం అందించారు. ఇంకా భూటాన్ కి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నెక్స్ట్ వెళ్ళబోతున్నారు. ఈ రెలిక్స్ అన్నవి ఎప్పటి వరకు అక్కడ ఉంటాయండి అని అంటే November 18th వరకు అక్కడే ఉంటాయి. తర్వాత మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అక్కడికి విజిట్ కి వెళ్ళిన తర్వాత ఆ రెలిక్స్ ని మరలా మన భారతదేశానికి తీసుకొని వస్తారనమాట. ఆ బుద్ధుని బాడీ దానికి సంబంధించి ఆ రెలిక్స్ అనేవి అక్కడ ఉంటాయి. ఫర్ పబ్లిక్ డిస్ప్లే November 12 నుంచి November 17 వరకు, November 12th నుంచి November 17 వరకు ఎవరైనా కూడా విజిట్ చేయొచ్చు ఆ అవశేషాలని. ఆ విధంగా ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అని అంటే, కమెమరేటింగ్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ 4th king జిగ్మే సింగ్యే. ఈ భూటాన్ కి 4వ king గా, 4th king గా సర్వ్ చేసినటువంటి ఆయన పేరు మీదుగా ప్రతి సంవత్సరం దీన్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారనమాట. ఆ విధంగా గౌతమ్ బుద్ధ గురించి చెప్పుకోవాలంటే చాలా చాలా విశేషాలే ఉన్నాయి. అండ్ భూటాన్ అనగానే మనకేం గుర్తు రావాలండి? గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్ లో భూటాన్ ఎప్పుడూ కూడా లీడింగ్ ప్లేస్ లోనే ఉంటది. భూటాన్ కు ఉన్నటువంటి విశిష్టత అది. అంటే బికాస్ ఆఫ్ బుద్ధిజం అని మనం చెప్పలేము, కానీ వాళ్ళ నేచర్, కేవలం వాళ్ళు లైఫ్ స్టైల్ మాత్రమే కాకుండా లైఫ్ స్టైల్ తో పాటు ఇంకా వేరే వాటిని కూడా కన్సిడరేషన్ లోకి తీసుకుంటారు. గౌతమ్ బుద్ధ గురించి చెప్పాలని అంటే, ఈయన ఒరిజినల్ నేమ్ వచ్చేసి ఏంటంటే, వాట్ ఈస్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ గౌతమ్ బుద్ధ? సిద్ధార్థ ఈజ్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ గౌతమ్ బుద్ధ. శుద్ధోదన, మహామాయ ఆర్ పేరెంట్స్. అవన్నీ నేను ఇప్పుడు చెప్పనులేండి. కాకపోతే ఈయన లైఫ్ లో జరిగినటువంటి ఒక 5 మేజర్ ఇన్సిడెంట్స్ ఉన్నాయండి. వాటికి ఏమని పేరంటే పంచమహాకళ్యాణాస్ అని చెప్పేసి వాటికే పేరు. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే బర్త్. తర్వాత అంటే ఈ 5టికి సింబల్స్ ఉన్నాయి, అవి ఇంపార్టెంట్. తర్వాత మహాభినిష్క్రమణ, ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోతారు. ఆ మహాభినిష్క్రమణ, ఫస్ట్ బర్త్ కి సింబల్ వచ్చేసి ఏంటండి? లోటస్. మహాభినిష్క్రమణకి సింబల్ వచ్చేసి ఏంటి? హార్స్. అలా వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి ఎన్లైటన్మెంట్ జరుగుతుంది. మహాసంబోధి, అండర్ విచ్ ట్రీ అని అంటే
పీపల్ ట్రీ కింద ఎన్లైటన్మెంట్ లభిస్తుంది, అందుకే థర్డ్ వన్ ఇది. దాని తర్వాత ఆయన సెర్మన్ ని కండక్ట్ చేస్తారు. మొట్టమొదటి స్పీచ్ ఒక 5 డిసైపుల్స్ సెర్మన్ ని కండక్ట్ చేస్తారు వారణాసి ఉత్తరప్రదేశ్ లో. అదొచ్చేసి దానికి వీల్ విత్ 8 స్పోక్స్, వీల్ విత్ 8 స్పోక్స్, దిస్ ఈస్ ద సింబల్. లాస్ట్ లో ఆయన చనిపోతారు, ఫిఫ్త్ వన్ చనిపోతారు, దాని పేరే మహాపరినిర్వాణ. ఆ స్టేజ్ ని మహాపరినిర్వాణ అని అంటాం. దానికి సింబల్ వచ్చేసి స్తూప. ఈ 5 గుర్తు పెట్టుకోండి. పంచమహాకళ్యాణ సింబల్స్ ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈయన ఎక్కడ పుట్టారు గౌతమ బుద్ధ అనంటే లుంబిని నేపాల్లో గౌతమ బుద్ధ పుట్టారు. ఆయన యాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ in our history. Right, next one. Denmark's government aims to ban access to social media for children aged under 15. 15 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి డెన్మార్క్ దేశం ఏం చేసింది అని అంటే వాళ్ళు సోషల్ మీడియా యూజ్ చేయటాన్ని బ్యాన్ చేశారు. డెన్మార్క్ క్యాపిటల్ సిటీ వచ్చేసి ఏంటంటే కోపెన్హాగన్ అండ్ ద కరెన్సీ ఈజ్ ద డేనిష్ క్రోన్. ఎవరైతే 13 సంవత్సరాల్లో పిల్లలు ఉన్నారో వాళ్ళకి అసలు ఎలోనే లేదు. 13 సంవత్సరాలు దాటిన పిల్లలు 13 ఇయర్స్ ప్లస్ చిల్డ్రన్ ఉన్నారు కదా, 13 సంవత్సరాలు దాటిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ విత్ పేరెంట్స్ కన్సెంట్, ఈ పేరెంట్స్ యొక్క కన్సెంట్ మద్దతు తీసుకొని ఆ కన్సెంట్ ద్వారా 13 ఇయర్స్ ఆ పిల్లల కన్సెంట్ ద్వారా వీళ్ళు సోషల్ మీడియాని యూజ్ చేయొచ్చు. ఈ టిక్టాక్ కానీ అదేవిధంగా మనం ఈవెన్ యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ వీటన్నిటిని ఆ సోషల్ మీడియా యూజ్ చేయటాన్ని బ్యాన్ చేసింది. ఇంకా రీసెంట్ గా అంటే 2024లో ఒక దేశం అండర్ 16, వీళ్ళు అండర్ 15కే బ్యాన్ చేశారు, అండర్ 16కి ఒక దేశం బ్యాన్ చేసింది. వాట్ ఈస్ దట్ కంట్రీ? ఆస్ట్రేలియా వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు బ్యాన్ సోషల్ మీడియా యూసేజ్ టు అండర్ 16 ఇయర్ చిల్డ్రన్. దానికంటే ముందు ఏ దేశం బ్యాన్ చేసిందండి? న్యూజిలాండ్ దేశం బ్యాన్ చేసింది. ఆస్ట్రేలియా క్యాపిటల్ కరెన్సీ ఏమున్నాయి? క్యాన్బెర్రా అండ్ ద కరెన్సీ ఈజ్ ఆస్ట్రేలియన్ డాలర్. అదే విధంగా మీరు న్యూజిలాండ్ క్యాపిటల్ కరెన్సీ ఏంటో చెప్పండి, తెలిసినట్లయితే కమెంట్ చేయొచ్చు. అండర్ 16 వాళ్ళకి ఆస్ట్రేలియా హాస్ బికమ్ ద ఫస్ట్ కంట్రీ టు బ్యాన్. తర్వాత న్యూజిలాండ్ కూడా అలాంటి చర్యను తీసుకొని రావాలని ట్రై చేసింది. ఇంకా వేరే దేశాలు కూడా ఉన్నాయి. అదే విధంగా చెస్ ని బ్యాన్ చేసినటువంటి మొట్టమొదటి దేశం ఏది? దట్ ఈస్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు బ్యాన్ చెస్. చెస్ ని బ్యాన్ చేసిన మొట్టమొదటి దేశం ఏదండి? ఇట్ ఈస్ ఆఫ్ఘనిస్తాన్. తాలిబన్స్ వాళ్ళ రూల్ కాబట్టి అక్కడ దాన్ని బ్యాన్ చేశారు. ద గోస్ట్ ప్లాంట్స్ ఆఫ్ జపాన్. జపాన్ క్యాపిటల్ సిటీ ఏంటండి? టోక్యో అండ్ ద కరెన్సీ ఈజ్ యెన్. గోస్ట్ ప్లాంట్స్, ఈ గోస్ట్ ప్లాంట్స్ యొక్క విశిష్టత ఏంటి అని అంటే, see these are white in colors. నార్మల్ గా గ్రీన్ కలర్ దేని వల్ల వస్తుందండి? మొక్కలు ఎందుకు గ్రీన్ కలర్ లో ఉంటాయి? బికాస్ ఆఫ్ ఎ గ్రీన్ కలరింగ్ పిగ్మెంట్ నోన్ యాజ్ క్లోరోఫిల్. క్లోరోఫిల్ అన్న పేరు కలిగినటువంటి గ్రీన్ కలర్ పిగ్మెంట్ వల్లనే ఇవి గ్రీన్ కలర్ లో ఉంటాయి మొక్కలు జనరల్ గా. కానీ ఈ మొక్కలు అన్నవి గ్రీన్ కలర్ ఉండదు. ఎందుకు అనంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ క్లోరోఫిల్. క్లోరోఫిల్ ఉండకపోవటం అన్నది మెయిన్ రీజన్. అబ్సెన్స్ ఆఫ్ క్లోరోఫిల్ వాజ్ ద మెయిన్ రీజన్ బిహైండ్ గోస్ట్ ప్లాంట్స్. అంటే ఇక్కడ వీటికి సన్లైట్ కూడా పడదు. సన్లైట్ కూడా అంటే సన్లైట్ ఎక్కడైతే పడని ప్రాంతాలు ఉంటాయో అలాంటి డెన్స్ ఫారెస్ట్ లో, థిక్కెస్ట్ ఫారెస్ట్ లో ఈ గోస్ట్ ప్లాంట్స్ అనేవి పెరుగుతాయి. జపాన్, ఈ జపాన్ లో ఉన్నటువంటి గోస్ట్ ప్లాంట్స్ కి ఉన్నటువంటి విశిష్టత ఏంటి అని అంటే, ఇప్పుడు మనం సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని అంటాం. అంటే ఎట్లాంటి కండిషన్ లో అయినా సరే మనం సర్వైవ్ అవ్వగలం అని చెప్పటానికి ఇది ఒక నిదర్శనం గోస్ట్ ప్లాంట్స్ అన్నవి. అంటే ఇప్పుడు సన్లైట్ ఖచ్చితంగా ఉంటేనే మొక్కలు పెరుగుతాయి అన్నది ప్రతీతి. అలా కాకుండా సన్లైట్ పడకపోయినా కూడా కొన్ని మొక్కలు బతకగలుగుతాయి. మరి వీటికి న్యూట్రియంట్స్ అవన్నీ దేని ద్వారా లభిస్తాయండి అనంటే ఫంగై ద్వారా వీటికి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ లభిస్తాయి. ఆ ఫంగై కూడా బయట పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, ఆ పెద్ద చెట్ల మీద కార్బన్ వాటి నుంచి వచ్చినటువంటి ఫంగై ద్వారా ఇవి న్యూట్రియంట్స్ తీసుకొని సర్వైవ్ అవుతాయి. ఆ విధంగా సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ గా ఈ గోస్ట్ ప్లాంట్స్ నిదర్శనంగా మనం చెప్పొచ్చు. దానితో పాటు ఇంకొక ఫ్యాక్ట్ ఏంటి అని అంటే, ఫారెస్ట్ ఎకోసిస్టమ్ లేదా ఒక ఎకోసిస్టమ్ సరిగ్గా ఉంది అని చెప్పటానికి నిదర్శనం కూడా, ఇండికేటర్ లాగా కూడా మనం గోస్ట్ ప్లాంట్ ని చెప్పొచ్చు. రీసెంట్ గా వీటిని
ఐడెంటిఫై చేశారు. గోస్ట్ ప్లాంట్స్ ఆఫ్ జపాన్ క్యాపిటల్ కరెన్సీ చెప్పుకున్నాం కదా. ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని దేనికి పేరండి? జపాన్ కి ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని చెప్పేసి దీనికే పేరు. అండ్ దీనితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ కూడా ఉంది. మన భారతదేశంలో ఇండియాలో ఏ ప్రాంతాన్ని ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని అంటారు అది కూడా తెలిస్తే కమెంట్ చేయొచ్చు. దీని గురించి చూద్దాం ఒకసారి. గోస్ట్ ప్లాంట్స్ అనేవి వీటిల్లో క్లోరోఫిల్ ఉండవు, అందుకే గ్రీన్ కలర్ లో ఉండవు మొక్కలు. దిస్ అడాప్షన్ కంప్లీట్ డిపెండెన్స్ ఆన్ ఫంగై మీద ఆధారపడతాయి రాదర్ దాన్ సన్లైట్. ఆ ఫంగై ఎక్స్ట్రాక్ట్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయనంటే కార్బన్ ఫ్రమ్ ట్రీ రూట్స్ లో ఉన్నటువంటి కార్బన్ దాని నుంచి ఫంగై కలెక్ట్ చేసుకుంటే అండ్ దెన్ యూటిలైజ్ ఫర్ సర్వైవల్. వీటి ప్రెసెన్స్ అన్నది స్టేబుల్ ఎకోసిస్టమ్ ని, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ సిస్టమ్ అన్నది ప్రాపర్ గా ఉంది అని చెప్పడానికి their presence matters. That serves as an indicator. Next, Guwahati launches a project Sahajeevan for human animal coexistence. సహజీవనం అంటే అదే కదండి, అంటే ఇద్దరు కలిసి బతకటం. ఇక్కడ హ్యూమన్ బీయింగ్స్ యానిమల్స్ రెండు కలిసిమెలిసి ఉండటం సహజీవనం అంటే. మనం ఇప్పుడు స్ట్రీట్ డాగ్స్ కానీ వేరే యానిమల్స్ ని కానీ చిన్న చూపు చూడకుండా వాటిని కూడా మనతో పాటు లివింగ్ బీయింగ్స్ లాగా వాటిని సేఫ్ గార్డ్ చేయడం కోసం అని చెప్పేసి ప్రాజెక్ట్ సహజీవన్ అన్నటువంటి దాన్ని గౌహతి ఏ స్టేట్ అండి? అస్సాంలో ఉన్నటువంటి గౌహతి స్టేట్ ఈ ప్రాజెక్ట్ సహజీవనాన్ని లాంచ్ చేసింది. దీని గురించి గౌహతి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కొన్ని క్రోర్స్ ని ఇన్వెస్ట్ చేసి దీంట్లో సేఫ్ గార్డ్ చేయడం. ఎక్కడన్నా బయట మనకి పెట్ డాగ్స్ తప్పిపోయినట్టు కనిపించిన వాటిని తీసుకొచ్చి కన్సర్వ్ చేయటం, ఇవన్నీ కూడా దీంట్లో భాగం. ప్రాజెక్ట్ సహజీవన్ హ్యూమన్ యానిమల్ కోఎగ్జిస్టెన్స్, మనుషులతో పాటు ఇంకొక వేరే లివింగ్ బీయింగ్స్ అయినటువంటి యానిమల్స్ ని కూడా మనలాగా ఒక లివింగ్ బీయింగ్ లాగా చూడటం. దాని ప్రకారం దీన్ని ప్రాజెక్ట్ సహజీవనాన్ని లాంచ్ చేశారు. చీఫ్ మినిస్టర్ వచ్చేసి ఎవరండి? హిమంత బిస్వా శర్మ ఈజ్ సర్వింగ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్. ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అస్సాం గురించి చాలానే విషయాలు చెప్పుకున్నాం కదా. ఇంటర్నేషనల్ టీ డే ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు, జోర్హట్ అది ఇది అని. రైట్, నెక్స్ట్ వన్, ద ఎర్త్ షార్ట్ ప్రైజ్ 2025. ఎర్త్ షార్ట్ ప్రైజ్ 2025 బేసిక్లీ ఎవరు ప్రొవైడ్ చేస్తారు, ఏ దేశం వాళ్ళు అందజేస్తారు అనంటే యూకే. దీనిని అసలు ఈ ప్రిన్స్ వేల్స్ అన్నటువంటి ఆయన, ప్రిన్స్ వేల్స్ ఎవరు? ఈ బ్రిటిష్ రాజు రాణి ఉన్నారు కదా వాళ్ళ సన్, ఆయన ఇనిషియేటివే ఇది ఈ ఎర్త్ షార్ట్ ప్రైజ్ అన్నది. ఎవరైతే గ్లోబల్ లెవెల్లో బాగా ఒక ఆర్గనైజేషన్ అవ్వచ్చు, ఒక పర్సన్ అవ్వచ్చు, ఎవరైతే ఎన్వైరన్మెంట్ ని సస్టైనబుల్ గా యూటిలైజ్ చేసుకోవడానికి చేస్తారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఎర్త్ షార్ట్ ప్రైజ్ అన్నది అందజేస్తారు ఎవ్రీ ఇయర్. టోటల్ గా ఈసారి ఎంత మందికి వచ్చింది అనంటే ఈ 5గురికి వచ్చింది. ప్రొటెక్ట్ అండ్ రీస్టోర్ నేచర్, క్లీన్ అవర్ ఎయిర్ ఆ కేటగిరీలో ఈయనకు వచ్చింది. రివైవ్ అవర్ ఓషన్స్ కేటగిరీలో ఈవిడకి వచ్చింది. బిల్డ్ ఎ వేస్ట్ ఫ్రీ వరల్డ్, ఫిక్స్ అవర్ క్లైమేట్. టోటల్ గా 5 కేటగిరీస్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ కూడా ఈ 5 కేటగిరీస్ లో విన్నర్స్ ని అనౌన్స్ చేస్తారు ప్రతి ఇయర్. అయితే దీంట్లో రివార్డ్ అమౌంట్ ఉంటుంది. ఆ రివార్డ్ అమౌంట్ ఎంత అనంటే 1 మిలియన్ పౌండ్. 1 మిలియన్ పౌండ్ ఫర్ ఎవ్రీ వన్. టోటల్ గా ఎంత మందికి ఇస్తారు? 5గురికి మాత్రమే ఇస్తారు, ఎక్కువ మందికి ఇవ్వరు. ఈ కేటగిరీస్ లో ఈ 5 పేర్లు నేను చెప్తాను చూడండి. ఇది ఎక్కడ కండక్ట్ చేశారు అనంటే మొట్టమొదటిసారి ఒక లాటిన్ అమెరికా దేశంలో కండక్ట్ చేయడం. దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం. జనరల్ గా దీన్ని ఎక్కడ కండక్ట్ చేస్తారు? బ్రిటన్ లో కండక్ట్ చేస్తారు కదా, కానీ ఫర్ ద ఫస్ట్ టైం రియో డి జనేరియో బ్రెజిల్ లో కండక్ట్ చేశారు. ఎందుకు? నెక్స్ట్ ఇప్పుడు జరగబోయేటువంటి కాప్ సమ్మిట్ బ్రెజిల్ లోనే జరగబోతుంది కాబట్టి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని అంటాం కాప్ అని అంటే. ఇది ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ సమ్మిట్. ఈ COP 30 సమ్మిట్ ఈ సంవత్సరం బ్రెజిల్ లో జరుగుతున్న కారణం వల్ల దానికి అలైన్మెంట్ గా ఉండాలి అని చెప్పేసి రియో డి జనేరియో బ్రెజిల్ లో ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్లేసెస్, సెకండ్ లార్జెస్ట్. బ్రెజిల్ లో రియో డి జనేరియో అన్నది దిస్ ఇస్ సెకండ్ లార్జెస్ట్ స్టేట్ ఇన్ బ్రెజిల్. అది కూడా చెప్పొచ్చు. ఎస్టాబ్లిష్డ్ బై, దీన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? ఇందాక మనం చెప్పుకున్నాం వేల్స్ అని చెప్పుకున్నాం. నో, ఇట్ ఈస్ విలియమ్స్, ప్రిన్స్ విలియమ్స్ ఇన్ ది ఇయర్ 2020. టోటల్ గా 5 విన్నర్స్ ని అనౌన్స్ చేస్తారు. ఎంత ఇస్తారండి అనంటే 1 మిలియన్
pounds, 1 million pounds ని అందజేస్తారు. టు అడ్వాన్స్ ఆర్ రెప్లికేట్ దేర్ వర్క్ ఇన్ రికగ్నిషన్, వాళ్ళు ఆల్రెడీ సాధించిన దానికి లేదా నెక్స్ట్ ఇంకా ఏమైనా రీసెర్చ్ యాక్టివిటీస్ కండక్ట్ చేయడానికి కోసం అని చెప్పి దీన్ని ఇస్తారు. ఎవరండి ఆ 5 winners అని అంటే డే గ్రీన్, ద సిటీ ఆఫ్ బొగోటా, ద హై సీస్ ట్రీటీ, లాగోస్ ఫ్యాషన్ వీక్ అండ్ ఫ్రెండ్షిప్. ఇవి పేర్లు ఇందాక ఇక్కడ మనం చెప్పుకున్నాం చూడండి. ఇవి కేటగిరీస్, ఇవి వాళ్ళ లేదా వాళ్ళ సంస్థల పేర్లు. రైట్. నెక్స్ట్ వన్, యూనియన్ మినిస్టర్ శ్రీ మనోహర్ లాల్ ఇనాగ్రేట్స్ నేషనల్ అర్బన్ కాన్క్లేవ్ 2025 అట్ యశ్భూమి, న్యూఢిల్లీ. నేషనల్ అర్బన్ కాన్క్లేవ్ దేని గురించి అండి అని అంటే ఈ అర్బన్ ఏరియాస్ లో సస్టైనబుల్ డెవలప్మెంట్, అది కూడా ఈ వేస్ట్ ఉంటుంది కదా, దానిని ప్రాపర్ గా డిస్పోజ్ చేయటం కానీ దాని నుంచి బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ తీసుకొని రావడానికి దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దీంట్లో బాగా కొన్ని ఇనిషియేటివ్స్ ని కూడా తీసుకొని వచ్చారు. అవి వచ్చేసి ఏంటి అని అంటే ఇంక్లూడింగ్ డ్రాప్ ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి, డంప్ సైట్ రెమిడియేషన్ యాక్సలరేషన్ ప్రోగ్రామ్, దట్ ఈస్ డ్రాప్. ఇంకొకటి యుఐ విన్ అంటే అర్బన్ ఇన్వెస్ట్ విండో. దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మనోహర్ లాల్ గారు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది వచ్చేసి ఇయర్ లాంగ్ మిషన్, సంవత్సరం పొడుగుతో ఈ మిషన్ అనేది కంటిన్యూ అవుతానే ఉంటుంది. దేనికోసం? రెమిడియేషన్ ఆఫ్ రిమైనింగ్ డంప్ సైట్స్ అక్రాస్ అర్బన్ ఇండియా. అర్బన్ ఏరియాస్ లో డంప్ సైట్స్ ఉంటాయి కదా, వేస్ట్ అంతా తీసుకొని ఒక దగ్గర పడేస్తాం, దాన్ని డంప్ సైట్ అంటాం. ఆ డంప్ సైట్ నుంచి వచ్చేటువంటి వేస్టేజ్ ఏదైతే ఉందో దాంట్లో రీసైకిల్ అయ్యే ఉంటాయి, రీసైకిల్ అవ్వను ఉంటాయి, వాటిని రీసైకిల్ చేయగలిగేటువంటి వాటిని రీసైకిల్ చేసి యూటిలైజ్ చేసుకోవడం, దట్ ఈస్ ఇయర్ లాంగ్ మిషన్ మోడ్ ఇనిషియేటివ్. దీంట్లో భాగంగా ఆ డంప్ సైట్స్ ని క్లియర్ చేయటం ఇనిషియేటివ్ లో భాగం. దీంతో పాటు రీక్లెయిమ్ వాల్యుబుల్ అర్బన్ ల్యాండ్, అక్కడ ఆ డంప్ సైట్ కాకపోతే ఆ ల్యాండ్ ని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు కదా గవర్నమెంట్, అట్లా ఆ డంప్ సైట్ ని క్లియర్ చేసి ఆ ల్యాండ్ ని యూజ్ చేసుకునేటువంటి విధంగా అచీవింగ్. ఇంకొకటి ఏంటి అని అంటే 1,00,000 డంప్ సైట్స్. 1,00,000 డంప్ సైట్స్ ఎప్పటి వరకు అచీవ్ అవ్వాలన్నది టార్గెట్ బై ది ఇయర్ 2026. అది కూడా సెప్టెంబర్ 2026 వరకు దీన్ని అచీవ్ చేయాలి. దానికి ఇంకొక పేరు ఏంటంటే 1,00,000 డంప్ సైట్స్. 1,00,000 డంప్ సైట్స్, దాంట్లో భాగంగానే ఈ డ్రాప్ అన్నటువంటి దాన్ని యుఐ విన్ అన్నటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకొకటి నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఆర్బీఐ రీసెంట్ గా ఈ గోల్డ్ అదే విధంగా గోల్డ్ అండ్ సిల్వర్ లోన్స్ తీసుకుంటారు కదండి, గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్నమెంట్స్, వీటిని బ్యాంక్ లో మనం పెట్టేసి లోన్ తీసుకుంటాం కదా, ఆ లోన్ తీసుకునేటువంటి వాటి మీద కొన్ని కండిషన్స్ ని విధించింది. అంటే ఎంత గోల్డ్ ఉంటే అంత లోన్. జనరల్ గా గోల్డ్ మనం ఇచ్చేటువంటి గోల్డ్ ఆర్నమెంట్ వెయిటేజ్ ని దృష్టిలో పెట్టుకొని దానికి 75% లేదా 80% మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు లోన్ రూపంలో. దానికి ఇంట్రెస్ట్ కూడా పడుతుంది, ఆ ఇంట్రెస్ట్ మనం పే చేసుకోవాలి, అది వేరే విషయం. ఆర్బీఐ ఎంతైనా సరే గోల్డ్ ని పెట్టేసి ఎంత గోల్డ్ ఉంటే అంత లేదా ఎంత సిల్వర్ ఆర్నమెంట్స్ ఉంటే అంత వాటిని రెగ్యులేట్ చేయటం కోసం అని చెప్పేసి కొంత పార్ట్ వరకు మాత్రమే అలౌ చేసింది ఆర్బీఐ. ఆ కొత్త రూల్స్ వచ్చేసి ఏంటి అని అంటే ఆ కొత్త రూల్స్ విల్ బి ఎఫెక్టివ్ ఫ్రమ్ April 1st 2026 సంవత్సరం నుంచి ఇవి ఎఫెక్ట్ లోకి వస్తాయి. April 1st అనేది ఏంటంటే ఫినాన్షియల్ ఇయర్ కదా, న్యూ ఫినాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1st April నుంచి 31st March వరకు ఫినాన్షియల్ ఇయర్ చెప్తాం. April 1st ఇంకొక స్పెషాలిటీ ఉంది. వాట్ ఈస్ దాట్? ఆర్బీఐ ఫౌండేషన్ డే కూడా April 1st నాడే సెలబ్రేట్ చేస్తారు. April 1st 1935 ఆర్బీఐ హస్ బీన్ ఎస్టాబ్లిష్డ్. ఆర్బీఐ కమిటీ రికమెండేషన్స్ మేరకు ఎస్టాబ్లిష్ అయింది, హిల్టన్ యంగ్ కమిటీ రికమెండేషన్స్ మేరకు. ఆర్బీఐకి మొట్టమొదటి గవర్నర్ గా ఎవరు పనిచేశారు? ఆస్బార్న్ స్మిత్ పనిచేశారు. ఆర్బీఐకి ఫస్ట్ గవర్నర్. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ ఆర్బీఐకి గవర్నర్ గా ఎవరు పనిచేశారు? కామెంట్ చేయొచ్చు తెలిస్తే. ఈ రెండు నార్మ్స్ అన్నవి లోన్స్ తీసుకోవచ్చు, సిల్వర్ ఆర్నమెంట్స్ అండ్ సిల్వర్ కాయిన్స్. గోల్డ్ మాత్రమే కాకుండా సిల్వర్ ఆర్నమెంట్స్, సిల్వర్ కాయిన్స్ మీద కూడా లోన్ తీసుకోవచ్చు. మనం ఇప్పటి వరకు అయితే మనం జస్ట్ గోల్డ్ మీదే కదా, ఇప్పుడు సిల్వర్ వాటి మీద కూడా లోన్ తీసుకోవచ్చు అని చెప్తున్నారు. కాకపోతే ఎంత వెయిట్ వరకు మనం లోన్ తీసుకోవచ్చు అనేది కొన్ని కండిషన్స్ ని పెట్టింది. సిల్వర్ ఆర్నమెంట్స్ అయితే అప్ టు 10 kgs వరకు, సిల్వర్ కాయిన్స్ అయితే అప్ టు 500 grams వరకు కొలేటరల్ లాగా అంటే షూరిటీ లాగా పెట్టి లోన్ తీసుకోవచ్చు.
ద లోన్ టు వాల్యూ రేషియో. లోన్ టు వాల్యూ అంటే ఏం లేదండి, ఇప్పుడు 100 రూపాయలు విలువ చేసే ఒక ఆర్నమెంట్ ఉందనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు విలువ చేసేటువంటి ఆర్నమెంట్ పెట్టాను నేను, గోల్డ్ కానీ సిల్వర్ కానీ. ఆ 1,00,000 రూపాయలు విలువ చేసే ఆర్నమెంట్ కి, ఆ వస్తువుకి ఒక బ్యాంక్ కానీ ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ మనకు ఎంత లోన్ ని గ్రాంట్ చేస్తుంది. అదే లోన్ టు వాల్యూ, LTV అంటే దట్ ఈస్ ద మీనింగ్ అనమాట. అది ఎంత వరకు ఇస్తారు అని అంటే 85% ఇవ్వచ్చు, 75% అవ్వచ్చు, డిపెండింగ్ అపాన్ ద లోన్ సైజ్ ఎంతైనా. దట్ ఈస్ లోన్ టు వాల్యూ అని అర్థం. సిల్వర్ ఆర్నమెంట్స్ అయితే 10 kgs వరకు లోన్ తీసుకోవచ్చు. సిల్వర్ కాయిన్స్ అయితే 500 grams వరకు, ఒక్క బారోవర్ 10 kgs వరకు లోన్ తీసుకోవచ్చు. అదే విధంగా సిల్వర్ కాయిన్స్ అయితే 500 grams వరకు లోన్ తీసుకోవచ్చు. గోల్డ్ ఆర్నమెంట్స్ అయితే అప్ టు 1 kg లోన్ తీసుకోవచ్చు. గోల్డ్ కాయిన్స్ అయితే అప్ టు 50 grams లోన్ తీసుకోవచ్చు. అదే విధంగా సిల్వర్ బులియన్ మీద ఎటువంటి లోన్ ఉండదు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బులియన్ అంటే ఏంటండి, బార్స్ అయినా రావచ్చు, ఇన్గాట్స్, ఇవన్నీ కూడా బులియన్ అని చెప్పేసి చెప్తాం. ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం SBI దాని గురించి డిస్కస్ చేసేటప్పుడు బులియన్ మార్కెట్ అంటే ఏంటి అని. ఆ బులియన్స్, సిల్వర్ బులియన్స్ మీద ఏమీ లోన్ అన్నది రాదు. మిగతావి ఇవి కండిషన్స్ గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ లో ఈ వీటి మీద అడగడానికి ఆస్కారం ఉంటుంది, క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి. రైట్, నెక్స్ట్ వన్, వరల్డ్ సైన్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? వరల్డ్ సైన్స్ డే ఫర్ పీస్ అండ్ డెవలప్మెంట్ November 10th దీనిని సెలబ్రేట్ చేస్తారు. 10th November ఎవ్రీ ఇయర్. దీన్ని ఏ సంస్థ ఇనిషియేటివ్ తీసుకుని సెలబ్రేట్ చేస్తుంది? యునెస్కో. యునెస్కో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి తెలిస్తే మీరు కమెంట్ చేయొచ్చు. యునెస్కో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వరల్డ్ హెరిటేజ్ డే. యునెస్కో చేసే పని అదే కదా, వరల్డ్ హెరిటేజ్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం ఇది కూడా తెలిసినట్లయితే కమెంట్ చేయండి. August 2023 UNGA, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్ USA లో ఉన్నాయి. UNGA ఏమని చెప్పింది అంటే 2024 నుంచి 2033 వరకు ఇంటర్నేషనల్ డికేడ్ ఆఫ్ సైన్సెస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పేసి చెప్పింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టోటల్ గా ఎన్ని ఉన్నాయి? 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. 2015 నుంచి 2030 వరకు 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని అచీవ్ అవ్వాలి. అది ప్రధానమైనటువంటి లక్ష్యం. అయితే ఇంటర్నేషనల్ డేస్ ఎప్పుడైతే వస్తాయో వాటికి థీమ్స్ కూడా ఉంటాయి ప్రతి సంవత్సరం. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ఏంటండి అని అంటే ట్రస్ట్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ టుమారో. ట్రస్ట్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ టుమారో, ద సైన్స్ వి నీడ్ ఫర్ 2050. ఎక్స్క్యూజ్ మీ. ట్రస్ట్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ టుమారో, ద సైన్స్ వి నీడ్ ఫర్ 2050. ఇది ఈ ఇయర్ దీని యొక్క థీమ్. ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు UNGA డికేడ్, ఇంటర్నేషనల్ డికేడ్ ఆఫ్ సైన్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గా ప్రొక్లెయిమ్ చేసిందంటే 2024 నుంచి 2033 సంవత్సరం వరకు. నెక్స్ట్ లాస్ట్ ఫర్ టుడే, జేమ్స్ డి వాట్సన్, కో డిస్కవరర్ ఆఫ్ DNA స్ట్రక్చర్, డైస్ అట్ 97. కో డిస్కవరర్ ఆఫ్ DNA అని ఎందుకన్నామనంటే దీనిని, ఈ DNA అన్నటువంటి దానిని ఇద్దరు డిస్కవర్ చేశారు. డబల్ హెలిక్స్ స్ట్రక్చర్, డబల్ హెలికల్ స్ట్రక్చర్ ఇలా ఉంటది. అంటే డబల్ హెలికల్ స్ట్రక్చర్, ఎగ్జాక్ట్ గా వేయలేదని అనుకోండి. డబల్ హెలికల్ స్ట్రక్చర్ DNA అసలు ఏ విధంగా ఉంటుంది? ఆ డబల్ హెలికల్ స్ట్రక్చర్, ఇట్లా డబల్ హెలికల్ స్ట్రక్చర్ ని ఇద్దరు ఐడెంటిఫై చేశారు. ఒకళ్ళు క్లార్క్, ఇంకొకళ్ళు డిస్కవర్ చేశారు, ఐడెంటిఫై కాదు. ఒకళ్ళు క్లార్క్, ఇంకొకళ్ళు జేమ్స్ డి వాట్సన్. అందుకే కో డిస్కవరర్ అని చెప్పేసి చెప్పుకున్నాం. జేమ్స్ డి వాట్సన్ ద పైనీర్ మాలిక్యులర్ బయాలజిస్ట్. మాలిక్యులర్ బయాలజిస్ట్, ఈయన ఫ్రమ్ USA, రీసెంట్ గా న్యూయార్క్ USA లో మృతి చెందారు. బెస్ట్ నోన్ ఫర్ హిస్ డిస్కవరీ డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ ఆఫ్ DNA, డిఆక్సీ రైబోస్ న్యూక్లిక్ యాసిడ్, దట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ DNA. అలాంగ్ సైడ్ ఎవరితో కలిసి? క్రిక్, ఫ్రాన్సిస్ హెచ్సి క్రిక్, క్లార్క్ అన్నాను, ఫ్రాన్సిస్ హెచ్సి క్రిక్, వీళ్ళతో ఆయనతో కలిసి వీళ్ళిద్దరూ దీన్ని డిస్కవర్ చేశారు. దానికి కాను మెడిసిన్ రంగంలో ఈయనకి 1962 సంవత్సరంలో నోబెల్ లభించింది. ఇలా కూడా అడగొచ్చు ఎగ్జామ్ లో. ఈయన మృతి చెందారు కదా, ఆయనకి ఏ సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది మెడిసిన్ లో అని కూడా అడగొచ్చు. 1962. 1953 వీళ్ళిద్దరూ ఈ DNA అన్నటువంటి దాన్ని 3D స్ట్రక్చర్, 3 డైమెన్షనల్ డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ ని వీళ్ళు డిస్కవర్ చేశారు, డెసిఫర్ చేశారు. వీళ్ళ మోడల్ వచ్చేసి ఏంటి? ఈ షుగర్ ఫాస్ఫేట్ బ్యాక్ బోన్స్ కలిగినటువంటి ట్విస్టెడ్ ల్యాడర్. ల్యాడర్ ట్విస్ట్ అయ్యి ఉంటే ఎలా ఉంటది? ఆ ట్విస్టెడ్ ల్యాడర్ అంటే ఇట్లా స్టెప్ బై స్టెప్ ఉంటుంది కదా, అది ట్విస్ట్ అయ్యి ఉంటే ఎలా ఉంటది? దట్ ఈస్ దేర్ మోడల్ అనమాట.
దీంట్లో ఏముంటాయి, 4 టైప్ ఆఫ్ నైట్రోజినస్ బేసెస్ 4 ఉంటాయి. అవి వచ్చేసి ఎడినైన్, థైమిన్, సైటోసిన్, గ్వానైన్, ఈ 4 ఉంటాయి. మనకి ఆర్ఎన్ఏ అని చెప్పేసి ఉంటుంది, రియాక్సీ న్యూక్లిక్ యాసిడ్, ఆర్ఎన్ఏలో కూడా ఇట్లా 4 ఉంటాయి, కానీ ఒకటి మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. ఈ ఎడినైన్, థైమిన్, సైటోసిన్, గ్వానైన్ అని చెప్పాం కదా, అక్కడ దీంట్లో 3 మాత్రమే ఉంటే ఇంకొకటి ఉండదు. ఇంకొకటి ఏంటి స్పెషల్ గా ఉండేటువంటిది ఏంటి, నైట్రోజనస్ బేస్ ఏంటి తెలిస్తే మీరు చెప్పొచ్చు నాకు. ఎక్స్ప్లెయిన్ హౌ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కాపీడ్. డిఎన్ఏ పని ఏంటండి, ఇప్పుడు నా పేరెంట్స్, నా గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ నుంచి వచ్చేటువంటి డిఎన్ఏ వల్ల నా హెయిర్ ఉండటం కానీ, నా ఫేస్ లో కొన్ని ఫీచర్స్ రావటం కానీ, నేను టాల్ గా ఉండటం కానీ, ఇట్లా ఆ జీన్స్ ని క్యారీ చేస్తుంది డిఎన్ఏ. ఆ డిఎన్ఏ ఒక పర్సన్ నుంచి సమ్ జనరేషన్ కి ఇన్హెరిట్ అవుతా ఉండటమే డిఎన్ఏ యొక్క పని. ఎలా జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక పర్సన్ నుంచి కొన్ని తరాల నుంచి ట్రాన్స్ఫార్మ్ అవుతా ఉంటది, డిస్కవర్ చేసింది వీళ్ళే. ఆ పర్సన్ చనిపోయారు కాబట్టి దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు. 1962లో ఆయనకి ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ రంగంలో అవార్డు లభించింది, అది కూడా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడే సెషన్. విల్ బి మీటింగ్ ఫర్ అనదర్ సెషన్, దట్ ఈస్ టుమారోస్ డైలీ కరెంట్ అఫైర్స్ లో. రేపు మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో డూ సబ్స్క్రైబ్ టు ఛానల్ సిద్దికడ్డ. టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, దాంట్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేయబడతాయి. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.